హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీసీ. ఇక ఈ సభలో పవన్ ఏం మాట్లాడారో చూద్దాం. ఇది పార్ట్ 2. తమిళనాడులోని మదురైలో ఆదివారం జరిగిన మురుగన్ భక్తర్గల్ మానాడు సభలో జనసేన పార్టీ ప్రెసిడెంట్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ధర్మం అంటే ఏమిటి? దుష్ట శక్తులను తొలగించడం ధర్మం, ప్రతి వారిని సమానంగా చూడటం ధర్మం, దుష్టులను శిక్షించడం ధర్మం అని చెప్పారు. పార్టీ నాయకుడు మురుగన్ సభను తమిళనాడులో ఎందుకు చేస్తున్నావు, గుజరాత్ లేదా ఉత్తరప్రదేశ్లో ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాడు. వారిది విభజన ఆలోచన అని, ఇలాంటి వారు శివుడిపై అమ్మవారిపై కూడా రేపు ప్రశ్నలు వేస్తారని పవన్ ఎమోషనల్గా మాట్లాడారు. అలాగే నాకు 16 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు శబరిమల వెళ్ళేవాడినని, విభూతి పెట్టుకొని స్కూల్కి వెళ్ళేవాడినని తమిళనాడులోని తన స్కూల్ డేస్ని పవన్ గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా ఒక క్రిస్టియన్ తన మతాన్ని గౌరవించవచ్చు, ఒక ముస్లిం కూడా వారి మతాన్ని గౌరవించవచ్చు, కానీ హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం సొసైటీ అభ్యంతరం చెప్తుందన్నారు. హిందూ ధర్మాన్ని, హిందూ దేవతలను చులకన చేసే వారిది సెక్యులరిజం కాదు, సూడో సెక్యులరిజం అని పవన్ ఫైర్ అయ్యారు. అలాగే తమిళనాడుతో తనకున్న అనుబంధం గురించి చెప్తూ 2014లో హైదరాబాద్లో జనసేన పార్టీ పెట్టానని, కానీ తమిళనాడులో పెరిగా తమిళ సంస్కృతిని అర్థం చేసుకుని తమిళ సంస్కృతిపై గౌరవాన్ని పెంచుకున్న వాడినని పవన్ అన్నారు. అంతేకాకుండా ఎథెన్స్ కంటే ప్రాచీనమైన మదురై నగరంలో ఇన్ని లక్షల ప్రజల మధ్య, హిందూ సాధువుల మధ్య మాట్లాడుతానని ఎప్పుడు ఊహించలేదని చెప్పారు. నేను అనుకోలేదు. ఎథెన్స్ కంటే పురాతనమైన నగరం అయిన మదురైలో ఇన్ని లక్షల మంది జనం మధ్య, నేను ఇష్టపడే తమిళ సంస్కృతి, ఇన్ని లక్షల మంది ప్రజల మధ్య నేను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. మురుగన్ను నమ్మితే విజయం తథ్యం అని, మురుగన్ను నమ్మితే శక్తి వస్తుంది, స్కంద షష్ఠి కవచం మన మనసును ఉక్కుగా చేస్తుంది, మన జీవితాన్ని మధురంగా మార్చుతుందని మురుగన్ మహత్యాన్ని గురించి పవన్ వివరించారు. ఎలుకల సంఖ్య ఎంత ఉన్నా ఒక నాగుపాము గట్టిగా శబ్దం చేస్తే సరి వాటంతట అవే పరుగు తీస్తాయని, అలాగే మన శత్రువులు ఎంతమంది ఉన్నా మురుగన్ తండ్రి శివుడి మెడలోని నాగుని చూసి పారిపోతారన్నారు. మార్పు కావాలంటే ధైర్యం ఉండాలి, కష్టాన్ని ఆపేస్తే కాలం నడక ఆపదు. అలానే కొందరు తప్పుడు ఆలోచనలతో మురుగన్ ధర్మం ఆగదు, ధర్మం నడుస్తూనే ఉంటుందని పవన్ ప్రకటించారు. మురుగన్కు భేదాభావం లేదు, అందరూ సమానమే అని చెప్పారు. మదురైలో పార్వతీదేవి స్వరూపం మీనాక్షి అమ్మవారు, శివుడు సుందరేశ్వరిని రూపంలో కొలువయ్యారు. వారి కుమారుడు కార్తికేయుడు కూడా ఇక్కడే కొలువై ఉన్నారని పవన్ అన్నారు. ఈ తరం వారు మదురై గురించి తెలుసుకోవాలి. మదురై అనేది మీనాక్షి అమ్మవారి పట్టణం. మీనాక్షి అమ్మవారు అంటే స్వయంగా పార్వతి అమ్మవారి స్వరూపం అని పవన్ తమిళనాడు సంస్కృతి గురించి, మురుగన్ మహత్యాన్ని గురించి మాట్లాడారు. అయితే సభకు వచ్చిన మురుగన్ భక్తులు, పవన్ కళ్యాణ్ అభిమానించే తమిళ వాళ్ళు పవన్ మాట్లాడిన తమిళ స్పీచ్కి ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.